ఎంత పొద్దుగాల వేసినా చింతకుంట పాలెం కానీ చల్లన్నట్టుగా ఏదో చేద్దాము ఏమో ఉదరిద్దాం అనుకుంటే పోయినకో ఏదో అయిపోయానేమరా బతుకు సిప్ప ఎనుగులనే ఉంది ఎట తెల్లాడుతుంది ఎట పొద్దుకుతుంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లల్లో ఎందుకని ఓడిపోతుంది అన్న ఆలోచన చేస్తుండట మరి కేటీఆర్ ఇంకా కథ మాత్రం ఏందో ఏం కథ అరుచుకుందాం పారి అబ్బరా బాబ్రే ఏదైనా లోకానికే పట్టి పర్వ ఉంటుందిగా ఏమో అనుకుంటాం కానీ ఒకడే కొడుకని వరి కూడు పెడితే మిట్కరిచ్చి మిండగాడ అయిందట అన్నట్టు తెలంగాణకు కాబోయే బాసు నేనే కదా నేనొక్కనే కదా తెలంగాణ మునగాన్ని అని కేటీఆర్ అనుకుంటే అబ్బరకొండో మేము లేనిది నువ్వు ఏడంగా ఎగురు పెడుతున్నావు కళ్ళు నెత్తికెక్కినాక అధికార మదంతో మమ్మల్ని లెక్క పెడతలేవా మేము ఫోన్లు చేస్తే లేపవా మేము ఇయ్యాల నీ కంటికి కానొస్తలేవా కింది స్థాయి కార్యకర్తలు క్యాడర్ అంటే నీకు అంత సులకనాయినా మేము ఇక చూపిస్తాంటి మా తడాక ఏందో మా ప్రతాపం ఏందో అని తాజ్వాం పగబట్టినట్టు పగబట్టి లోపటంగా చక్రం తిప్పి చెయ్యి పాటికి ఓటు నూకిచ్చినటనుల్లా టీఆర్ఎస్ కార్యకర్తలు అమ్మ ఇట్టెట్టయిపాయే ఇక ఈ ముచ్చట మీద కేటీఆర్ బగ్గా ఆలోచన చేసి అసలు మేము ఎందుకు ఓడిపోయినాము ఎక్కడ ఉంది లోపము అని ఆరాధిస్తే అరే నా అహంకారం నాకే దాడయిందిగా నేను కింది స్థాయి క్యాడర్ను లెక్క పెట్టకపోయేసరికి నన్ను కొట్టక తిట్టక ఏమో చేసిరేమో అని ఇక తన తప్పు తాను తెలుసుకుంటాడనుర్రా ఇక అందుకే పార్లమెంటు ఎలక్షన్లా గిట్లా కావద్దు ఎటువడి గెలవాలి కింది స్థాయి క్యాడర్కు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇక తెలంగాణ భవన్లో మీటింగులు పెట్టి మన ఎంపీలను మళ్ళీ ఈసారి ఎటనన్నా చేసి గెలిపియాలి ఆ బాధ్యత ఆ బరువంతా మీ చేతుల్లోనే ఉంది మీరే నా దైవం మీరే నా సర్వస్వం అని ఒకటే పబ్బది వాడుతున్నాడను లా కిందికి మీదికి నీ దండం మీది కోసకు ఏడికొచ్చే కథ వారే గమ్మతి వాడతాను